ఫిలిప్పైన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.6 తీవ్రతతో భూమి కంపించింది. మిండానోవో ఐలాండ్ వద్ద సముద్ర గర్భంలోనే 10 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్టు తెలుస్తుంది. దీని నేపథ్యంలో ఒక్కసారిగా తీర ప్రాంతం వెంబడి ఆ సముద్రపు నీళ్లు ఒక్కసారిగా సునామీ మాదిరిగా వారిపై పడిపోయాయి. తీర ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అల్లకల్లమైనట్టు తెలుస్తోంది. సో వెంటనే ఫిలిప్పైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెసిమాలజీ అధికారులు అలర్ట్ అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. భూకంప కేంద్రం నుంచి 186 మైళ్ళ పరిధిలో ప్రమాదకరమైనటువంటి అలలు సంభవించే అవకాశం కూడా తెలుస్తోంది. ఫిలిప్పైన్స్ తీరంలో కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. ఇండోనేషియా పలావులలోనూ కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. మయన్మార్లోనూ కూడా భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. దాని తీవ్రత 4.2గా నమోదైంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన యాజ్ పర్ నేషనల్ డేటా ఆఫ్ బియుఓవై సెంటర్ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏ రకంగా భూమి కంపించిందనే దానికి ఫోటో మీకు కనిపిస్తోంది. సో మరోవైపుగా ఎక్కడ భూమి కంపించిందంటే కనుక మిండానోవో అనేటువంటి ఆ ప్రాంతంలో సముద్ర ఐలాండ్ దగ్గర సముద్ర గర్భంలోనే 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. 7.6 తీవ్రత. సో ఫిలిప్పైన్స్లో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. మిండానోవో ఐలాండ్ దగ్గర ఎప్పుడైతే భూమి కంపించిందో ఆ మిండానోవో ఐలాండ్ సమీపంగా పెద్ద ఎత్తున అలలెగిసిపడ్డాయి. అలలెగిసిపడమే కాకుండా భూమి కంపించిన తర్వాత సముద్రపు నీరు ఒకసారిగా చిన్న సునామీ మాదిరిగా కూడా మారిపోయి పలు ప్రాంతాలు మొత్తం కూడా కప్పెచ్చినట్టు తెలుస్తోంది. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రపు నీళ్ళని కూడా ఒకసారిగా సునామీగా మారిపోయి ఆ మిండానోవో ఐలాండ్ పైన విరుచుకుపడ్డాయి. సో అక్కడ కొంత పెద్ద ఎత్తున ఆందోళన కూడా ప్రజలంతా రేకెత్తించినట్టు తెలుస్తోంది. సో యాజ్ పర్ అక్కడ మిండానోవో ఐలాండ్లో జరిగినటువంటి ఈ భూకంపానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటివరకు హైయెస్ట్ భూకంపం ఫిలిప్పైన్స్లో సంభవించింది 7.8. ఆ తర్వాత ఇది రెండవది 7.6. 2012లో ఒకసారి భూకంపం వస్తే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండో అతిపెద్ద భూకంపంగా చెప్తూ ఉన్నారు. సో 7.6 తీవ్రతతో నమోదైనటువంటి ఆ భూకంపానికి సంబంధించి ఇప్పుడే అంటే యాజ్ పర్ ఫిలిప్పైన్స్ టైమింగ్ 9:43 సమయంలో భూమి కంపించింది. 11 అక్టోబర్. అక్కడ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో అక్కడ యాజ్ పర్ సెసిమాలజీ అధికారి ఇచ్చే డేటా ప్రకారంగా 9:43 సమయంలో 7.6 తీవ్రతతోని మిండానోవో ప్రాంతంలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తుంది. ఒకసారి అక్కడ భూకంపం తర్వాత పబ్లిక్ అంతా ఏ విధంగా హడావిడిగా పరుగులు పెడుతున్నా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి విజువల్స్ ఉంది. Nag-aabot kini kalakat na si Ateria. Okay, niyara ko na siya kalakat na si Ateria. జనరల్గా భూకంపం సంబంధించి అది సముద్ర గర్భంలో వచ్చిన దాని ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది, లేదా నేలపై వచ్చిన దాని ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది. ఒకవేళ భూమిపైనే వస్తే కనుక దాని తీవ్రత కొద్ది దూరం వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. కానీ సముద్రంలో వచ్చేటువంటి ఆ భూకంపాలు చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు ఫిలిప్పైన్స్లో. ఇప్పుడు సముద్ర గర్భంలో మిండానోవో దగ్గర వచ్చినటువంటి ఆ ఐలాండ్ సమీపంగా వచ్చినటువంటి భూకంపం ప్రభావం అటు మయన్మార్ పైన, ఇండోనేషియా పైన, పలావుల పైన కూడా పడిందని అర్థం చేసుకోండి. సముద్రంలో వచ్చేటువంటి భూకంపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందని. జనరల్గా ఈ భూకంపాలంటికి కారణం టెక్టానికల్ ప్లేట్స్ యొక్క కదలికలే. సో ఫిలిప్పైన్స్లో చాలా అరుదుగా భూకంపాలు వస్తూ ఉంటాయట యాజ్ పర్ సెసిమాలజీ అధికారులు చెప్తున్నటువంటి డేటా మేరకి. సో ఆ డేటా మేరకు వచ్చేటువంటి మనం పరిశీలిస్తే కనుక ఇప్పటివరకు వచ్చిన ఫిలిప్పైన్స్లో భూకంపాలతో ఇది రెండో అతిపెద్ద భూకంపంగా చెప్తున్నారు. 7.6 తీవ్రతతోని. ఇక్కడ మీరు చూడండి రెడ్ కలర్ డాట్ ఎక్కడైతే ఉందో ఆ రెడ్ కలర్ డాట్ దగ్గర ఇప్పుడు భూకంపం వచ్చింది. సో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించినటువంటి ఫివాల్కస్ అంటే ఫిలిప్పైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెసిమాలజీ. సో దాని ప్రకారంగా ఇచ్చిన డేటా ఇది. సో ఎక్కడైతే రెడ్ డాట్ కనిపిస్తోంది అక్కడ చూడండి రెడ్ డాట్ ఎగ్జాక్ట్గా భూగర్భం దగ్గరే అంటే ఆ సముద్ర గర్భంలోనే ఈ భూమి కంపించింది, భూకంపం సంభవించింది. సో దీని ప్రభావంతో చిన్న సునామీ కూడా అప్పటికి వెంటనే జారీ అయింది. వెంటనే సునామీ కూడా ఆ మిండానోవో ప్రాంతంలో సునామీ కూడా చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రపు నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా మిండానోవో ఐలాండ్ పై పడిపోయాయి.
అక్కడ ప్రజలంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. చాలా తీవ్రమైన ఆస్తి నష్టం వాటిలో తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్యపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు, కానీ అక్కడ తీవ్రమైన నష్టం వాటిని మాత్రం అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం ఇంకా ఉండే అవకాశం ఉంది. 3 మీటర్ల ఎత్తు వరకు అల్లు ఎగిసిపడుతున్నాయట. సో చాలా పెద్ద ఎత్తున ఫిలిప్పైన్స్ నగరం మొత్తాన్ని కూడా, ఫిలిప్పైన్స్ ప్రాంతానికి సంబంధించిన చాలా కీలకమైన నగరాల మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయవలసిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ద గవర్నర్ ఆఫ్ సౌతర్న్ ఫిలిప్పైన్స్ ప్రావిన్స్ ఆఫ్ డబావో ఓరియంటల్ said people panicked when the earthquake struck. సో ఎర్త్క్వేక్ రాగానే ఒక్కసారిగానే పీపుల్ భయాందోళనకు గురయ్యారు. సో యాజ్ పర్ సమ్ బిల్డింగ్స్ వర్ రిపోర్టెడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. కొన్ని బిల్డింగ్స్ పూర్తిగా కూడా నష్టపోయాయి, కుప్పకూలిపోయాయి. దీని ప్రభావం 186 మైళ్ళ వరకు కూడా ఉంటుంది అనేది అక్కడ సెస్మోలజీ అధికారులు చెప్తున్నారు. సో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీరం ఉన్నటువంటి ప్రజల ప్రాంతాల మొత్తం కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు. సో కొన్ని ఏళ్ల తర్వాత 2012లో ఒకసారి భూకంపం సంభవిస్తే ఇప్పుడు మళ్ళీ 2025లో సుమారుగా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ భూకంపం వచ్చిందని అక్కడ అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. పవన్, సో ఫిలిప్పైన్స్లో భూకంపానికి సంబంధించి ఎటువంటి తీరు నష్టం వాటిల్లింది, క్యాజువాలిటీస్ ఏమైనా నమోదయ్యే అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే ఫిలిప్పైన్స్ వద్ద సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఫిలిప్పైన్స్ లోని మిండనావో ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్ పై సుమారుగా 7.4 నుంచి 7.6గా ఉందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మలాజికల్ సెంటర్ అయితే వెల్లడించడం జరిగింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీని తీవ్రతతో భూకంపం కేంద్రం నుంచి సుమారుగా 300 కిలోమీటర్లు అంటే సుమారుగా 186 మైళ్ళ పరిధి లోపల ఉన్న తీరాలు ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ వెంటనే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో శాంటియాగో పట్టణానికి తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రంలో నమోదైన USGSA తెలిపింది. సో ఇక ఫిలిప్పైన్స్ అధికారులు రాబోయే 2 గంటల్లో తీర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ అలలు వచ్చే అవకాశం ఉందని అక్కడున్న నివాసితులకైతే హెచ్చరించడం జరిగింది. ఇక ఈ భారీ భూకంపం తర్వాత గత 6 గంటల్లో 5.9 నుంచి 5.6 తీవ్రతతో అనేక అనంతర ప్రకంపనలు అయితే సంభవించాయంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇండోనేషియా అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ భూకంపం తర్వాత ఇండోనేషియా అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇండోనేషియా ఉత్తర సులవేసి పాపువా ప్రాంతాలకు తన సొంత సునామీ హెచ్చరికను జారీ చేసిందంటూ కూడా రిపోర్ట్స్ అయితే చెప్తా ఉన్నాయి. సో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు నేలపై వచ్చుంటే ఇది కాస్త బిల్డింగ్లు అటు ఇటు కదలడం, చిన్నపాటి హాస్య నష్టంతో పోయేది. కానీ ఈ ప్రకంపనలు సముద్ర గర్భాన జరగడంతో ఒకసారిగా అందులో ఉన్న ప్లేట్స్ కదిలినాయంటే ఒక్కసారి భారీ సునామీకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సముద్రంలో భూకంపం రావడంతో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని కూడా అక్కడ అధికారులు ఎత్తైన ప్రదేశాలకి, కొండల మీదకి మీరు వెళ్ళిపోతుందిగా మరొక 2 గంటల్లో ప్రతి ఒక్కరు కూడా బీచ్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కూడా సైరన్ మోగించి అక్కడి నుంచి అందరిని కూడా తరలిస్తా ఉన్నారు. ఈ వచ్చిన భూకంపం అంటే లోపల వచ్చిన 7.6, 7.4తో వచ్చిన తీవ్రత తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ లో సుమారుగా 5 నుంచి 5.4 ఇలా ప్రకంపనలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. సో ఇంకొక ఏదైతే భూ ప్రకంపనలు ఇంకొక కొంచెం భారీగా కనుక వస్తుంటే భారీ సునామీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది. సో ఈ అంచనా మేరకే ప్రతి ఒక్కరిని కూడా తీర ప్రాంతాల్లో ఎవరూ లేకుండా అక్కడి నుంచి ఖాళీ చేస్తా ఉన్నారు. నివాస ప్రాంతాల్లో ఉన్న వారిని, వృద్ధులు కానీ, పెద్దవాళ్ళు, పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా ఆర్మీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి తరలించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సడన్ గా సునామీ వస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఎంతో ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందే అక్కడ ఫిలిప్పీన్స్ అధికారులు ప్రజలకు హెచ్చరించి అక్కడి నుంచి అయితే ఖాళీ చేపిస్తున్నారు. సో వచ్చిన ఈ భూ ప్రకంపనలు కొంత మేరకు నేల మీద ఆస్తి నష్టాన్ని కలిగించిన తర్వాత ఈ రాబో 22 గంటల్లో అతి భారీ సునామీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంచనా అయితే వేయడం జరిగింది. సో ముందస్తుగా వచ్చే ఈ ప్రమాదాన్ని అంచనా వేసిన వీరు ప్రతి ఒక్కరు కూడా ఖాళీ చేస్తున్నారు. సో ఫిలిప్పైన్స్ మొత్తం కూడా ఒక విధంగా చూసుకుంటూ యుద్ధ వాతావరణంలో ఏ విధంగా గందరగోళం ఉంటుందో ఇప్పుడు సునామీ వస్తుందనగానే తమ ఇల్లు, వాకిళ్ళు, తమ వ్యాపారాలు అక్కడే స్థిరాస్తిగా ఉండిపోయి అక్కడే నివసించే ప్రతి ఒక్కరు కూడా ఖాళీ చేయాలని మనసు ఒప్పకుండా అక్కడి నుంచి బలవంతంగా ప్రాణాలు కాపాడడం కోసం అక్కడి నుంచి అయితే తరుగుతా ఉన్నారు. అక్కడి నుంచి మూవ్ అయి ఉన్న ప్రాంతాలకైతే వెళ్లి నివాసం ఉంటున్నారు. సో అధికారులు అయితే ప్రతి ఒక్కరిని కూడా అక్కడి నుంచి మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తా ఉంది. రాకాసి అలలు వస్తా ఉన్నాయి. ఎట్టి చూసినా మరణ మృదంగా మోగినట్టుగా కనిపిస్తా ఉంది. సో అధికారులు అయితే అప్రమత్తమై ఉండి ప్రజల్ని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి సురక్షితంగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు మనోజ్. రైట్,
థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఫిలిప్పైన్స్లో మిండానవో ఐలాండ్ సమీపంలోని సముద్ర గర్భంలో 7.6 తీవ్రతతో 10 కిలోమీటర్ లోతుల భూకంప కేంద్రం నమోదైంది. దీని ప్రభావంతో వచ్చిన సునామీ కూడా అక్కడ జారీ అయినట్టు తెలుస్తోంది. అంటే సునామీ కూడా అక్కడ సంభవించింది. సో దీని ప్రభావంతో సముద్రపు అలలు మొత్తం కూడా ఒకసారి ఎగిసిపడుతున్నాయి. ఆ సమయంలో ఎప్పుడైతే భూకంపం సంభవించిందో ఆ షేక్స్ ద్వారా ఆ యొక్క భూ ప్రకంపనల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు సముద్రపు నీళ్ళని కూడా మిండానో ఐలాండ్పై పడిపోయి కొన్ని సమీప ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. అల్లకల్లిన వాతావరణం నెలకొంది. దీని ప్రభావం 186 మైళ్ళ వరకు ఉంటుందని చెప్పి ఫిలిప్పైన్స్ సెస్మాలజీ అండ్ వాల్కనాలజీ సంబంధించి అధికారులు చెప్తున్నారు. తీర ప్రాంతంలో ప్రజలు మొత్తం కూడా అక్కడ ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోవాల్సిందిగా, అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో పలు చోట్ల కొన్ని బిల్డింగ్లు పూర్తిగా కూడా కొలాప్స్ అయినట్టుగా, నష్టపోయినట్టుగా తెలుస్తోంది. సో ఫిలిప్పైన్స్ దేశం మొత్తం కూడా ఇప్పుడు ఈ భూకంపంతో కొంత అల్లాడిపోతుందని చెప్పాలి. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకుని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి అక్కడ భూకంపం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ప్రజలంతా ఎటువంటి విధంగా ఉరుకులు పరుగులు పెడుతూ భయాందోళనకు గురవుతున్నారో ఆ విజువల్స్ చూద్దాం.